దుల్కర్ సల్మాన్‌కి ఇప్పుడు సీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ యొక్క నిరసనలు ఏవైతే ఉన్నాయో, అంత శాంతియుతంగా చేస్తుంటే వాళ్ళ మీద దాడులు చేస్తున్నటువంటి విధానం చూసి నా మనసు చలించిపోతుంది. చదువనేది ఒక ఆశ, ఒక జీవితం, ఒక లక్ష్యం. వాళ్ళన్నింటికి ప్రధానమైనటువంటిది చదువు కదా! అలాంటి చదువుకున్నటువంటి పిల్లల మీద ఇలాంటి దాడులు చేస్తున్నారు. నా గుండె తరుక్కుపోతుందని చెప్పి దుల్కర్ సల్మాను, అలాగే సల్మాన్ ఖాను, ఇంతియాజ్ అలీ, అతిథిరావు ఐదరి వీళ్ళందరూ కూడా ముక్తకంఠంగా ఒక్కసారిగా స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంచి అవకాశం వచ్చింది. ఇప్పుడు వీళ్ళ మేధావి వర్గాన్ని బయట పెట్టాలన్నమాట. అదే వీళ్ళు హిందువులకు చెందినటువంటి ఏదైనా ఒక అన్యాయం జరిగితే మాట్లాడరు. పశ్చిమ బెంగాల్లో అంత విద్వేషం జరిగింది ఆ ట్రైనీ డాక్టర్ మీద. పోనీ మిగతావన్నీ వదిలేద్దాం. ట్రైనీ డాక్టర్ మీద జరిగినటువంటి అంత దారుణమైనటువంటి పరిస్థితి. 17 మంది కుర్రోళ్ళు ఆ అమ్మాయిని ఎంత దారుణంగా చంపారు అత్యాచారం చేసి. మరి అప్పుడేమైందిరా మీ యొక్క ఇది, మీ యొక్క మానవత్వం, మీ యొక్క మనసు, మీ యొక్క హృదయం ఏమైంది అప్పుడు? అప్పుడు మరి మనసులు రావు ఎవరికి. ఎందుకంటే అక్కడ మమతా బేగం ఉంది పరిపాలనలో. ఎన్ని దారుణాలు జరిగాయి. పశ్చిమ బెంగాల్ కాదు, దేశం మొత్తం మీద ఎన్ని దారుణాలు జరుగుతున్నాయి. ఎందుకు స్పందించరు ఇలాంటి విషయాల మీద? అంటే బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు ఏది చేసినా వెంటనే వచ్చేస్తున్నారు, వెంటనే వాళ్ళ యొక్క సంఘీభావాన్ని తెలిపేస్తున్నారు. అవే దాడులు హిందువుల మీద జరుగుతున్నప్పుడు మాత్రం ఎవడు మాట్లాడు. ఎందుకంటే హిందువులు అంటే బీజేపీ, బీజేపీ అంటే హిందువులు. హిందువులకు సపోర్ట్ చేస్తే బీజేపీకి సపోర్ట్ చేసినట్లని మీ యొక్క మనసులో నాటుకుపోయినటువంటి భావన. దుల్కర్ సల్మాన్ అంటే ఒక సినిమా హీరో, ఒక సెక్యులర్ హీరో అని చెప్పుకుంటాడు. మరి హిందువులు చూసినటువంటి డబ్బుతోటే వీళ్ళందరూ పెరుగుతున్నారు. మరి అప్పుడు హిందువులకి జరిగినప్పుడు కూడా మీరు స్పందించాలి కదా. ఇప్పుడు మీ మనసులో మీ హృదయాలు ద్రవించుకుపోతున్నప్పుడు